క్రతువుల్నూరొనరించి ఇంద్ర పదవిన్ గర్వించి ఇంద్రానికై ధృతింతూలన్వరుండే చంగా నహుసుండ దేవేంద్ర భోగాను సంగతిగాన్ కోరిన కుంభ సంభవుండు కింకంతిటిన చందండే సతతంబుల్ పెనుపాము చందమును కృష్ణ దేవకీ నందన. దేవకీ కుమారుడా, ఓ శ్రీకృష్ణ, నహుసుడు 100 అశ్వమేధ యాగాలను చేసి ఇంద్ర పదవిని పొందాడు. ఆ గొప్ప పదవిని పొందిన తరువాత అతనిలో గర్వం పెరిగింది. ఇంద్రుని భార్య అయిన ఇంద్రాణిని పొందాలనే కోరిక కలిగింది. ఆ కామవాంఛ వల్ల అతని ధైర్యం, వివేకం నశించిపోయాయి. ఇంద్రాణిని తన వద్దకు రప్పించమని సప్తర్షులను పల్లకి మోయమని ఆజ్ఞాపించాడు. వారిలో అగస్త్య మహర్షి కూడా ఉన్నాడు. తొందరగా నడువమని సర్ప సర్ప అని అగస్త్యుని కాలితో తన్నాడు. దీనికి కోపించిన అగస్త్య మహర్షి అతనిని నీవు సర్పమై భూమిపై పడిపో అని శపించాడు. ఫలితంగా నహుసుడు మహాపాముగా మారి స్వర్గం నుండి భూమిపై పతనమయ్యాడు అని భావము.